బ్రదర్, మీరు మాట్లాడుతూ యూ జస్ట్ రేజ్ అబౌట్ ఇస్లాం గురించి మాట్లాడారు కాబట్టి ఐ హ్యావ్ వన్ మోర్ క్వశ్చన్ వేర్ వన్ ఆఫ్ అ బ్రదర్ వాజ్ క్వశ్చనింగ్ ఈజ్ అల్లా అండ్ యెహోవా ఇద్దరు ఒకటేనా? ఇది నాకు మీరు సేల్స్ పిచ్ ఇస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకు అంటే ఈ టాపిక్ మీద కూడా నేను ఇంకో పుస్తకం రాశాను. ఇది నేను ముందే చెప్పలేదు ఆయనకు, ఇవన్నీ నన్ను అడగండి, నేను నా పుస్తకాలు అమ్ముకుంటానని. ప్లీజ్ డోంట్ గెట్ మీ రాంగ్, అది కాదు నా ఉద్దేశం. ఐ రోట్ అనదర్ బుక్, యెహోవా అల్లా ఒకరేనా అన్న పుస్తకం రాశాను. మీకు ఈ ప్రశ్నకు సంబంధించిన లోతైన అధ్యయనం కావాలంటే ఆ పుస్తకం కూడా పంపిస్తాను. అయితే నేను 2001 నుంచి ముస్లింల మధ్య పనిచేస్తూ వచ్చాను. చాలా మా నాన్నగారు ముస్లిం, మా అమ్మ క్యాథలిక్ క్రిస్టియన్. నన్ను ఎప్పుడు ముస్లింగా పెంచలేదు, నేనెప్పుడు క్రిస్టియన్గా కూడా పెరగలేదు. క్యాథలిక్ చర్చిలకు వెళ్ళాము, అక్కడే పేర్లు పెట్టారు. పెరిగిన తర్వాత నేను ప్రభువుని తెలుసుకున్న తర్వాత నేను ఒకరోజు హైదరాబాద్లో నాకు ఒక ముస్లిం మిత్రుడు వచ్చి, నువ్వు క్రీస్తును దేవుడని ఎందుకు నమ్ముతున్నావు, అది తప్పు, మీ బైబిల్ చెడిపోయింది, క్రీస్తు నిజానికి దేవుడు కాదు, ఒక ప్రవక్త మాత్రమే అని చెప్పినప్పుడు నేను ఛాలెంజ్ చేయబడ్డాను. ఐ టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ టు స్టడీ అండ్ ఐ స్టడీడ్, రిగరస్గా చదివాను. నేను ఈ టాపిక్ చదవటం మొదలు పెట్టక ముందు నా జుట్టు నల్లగా ఉండేది. టాపిక్ మొదలుపెట్టిన తర్వాత ఒక 8 నుంచి 10 నెలల తర్వాత అద్దంలో చూసుకుంటే జుట్టు తెల్లగా అయిపోయింది. ఇప్పుడు రంగేసుకున్నా, మీరు పొరపాటు పడకండి. అది కూడా అంటే మా పాప, నువ్వు రంగేసుకో లేకపోతే నిన్ను తాత అని పిలవాల్సి వస్తుంది అని చెప్తే వేసుకున్నా. సో ఏం చెప్తున్నాను నేనంటే, నేను కష్టపడి చదివిన తర్వాత నా రీసెర్చ్లో నాకు తేలింది ఏంటి అని అంటే, నేను చేసిన రీసెర్చ్లో మీ అబ్రహాము మా ఇబ్రాహీం ఒకటే, మీ సారమ్మ మా సారమ్మ ఒకటే, మీ యేసు మా ఈసా ఒకటే. ఇదంతా బూటకం మాట, ఇదంతా తప్పు. వాళ్ళు ఇస్మాయిల్ పిల్లలు, వీళ్ళు ఇసాకు పిల్లలు. అబ్సల్యూట్ రాంగ్. అల్లాహకు బైబిల్లో ఉన్నటువంటి యెహోవాకు సంబంధమే లేదు. అల్లాహ్ వేరొక భావజాలానికి సంబంధించినటువంటి దేవుడు. క్రీస్తు అలాగే త్రియేక దేవుడైనటువంటి బైబిల్లో చెప్పబడిన దేవుడు, ఆయనకు పోలిక లేదు, ఎక్కడ లేదు, ఏ గ్రంథంలో లేదు, ఖురాన్లో అస్సలు లేదు. ఖురాన్ అలాగే హదీసులు, అలాగే సిరా అంటే ముహమ్మద్ గారి యొక్క బయోగ్రఫీ చాలా సంవత్సరాలు నేను చదివాను. నేను దాదాపు 24 సంవత్సరాల నుంచి ఈ పనే చేస్తున్నాను, వాళ్ళ మధ్య పని చేస్తున్నాను. కానీ ఈ రెండు ఏమాత్రము ఒకదానికొకటి పొంతన లేనివి. ఆ దేవుడికి ఈ దేవుడికి చాలా వ్యత్యాసం ఉంది. ఆయన వమకరు అల్లాహు ఖైరుల్ మాకరీన్ అంటారు వాళ్ళు. అంటే మోసగాళ్లకు మోసగాడు అని వాళ్ళ గ్రంథం వాళ్ళ దేవుని గురించి చెప్తుంది. మన గ్రంథం, మనం చదివే 66 పుస్తకాలు ఉన్న బైబిల్ గ్రంథం పరిశుద్ధుడిగా దేవుణ్ణి పరిచయం చేస్తుంది. ఆ గ్రంథంలో ఉన్న దేవుడు సృష్టిలోనికి ఎప్పుడు ఏ విధంగానూ ఆయన రాలేడు అని చెప్తుంది. సృష్టికి సృష్టికర్తకు అంత ఎడమ చూపిస్తుంది. కానీ మనం చదివేటటువంటి గ్రంథం భూమ్యాకాశములు అనేటటువంటి తన భవనాన్ని, తన మందిరాన్ని సృష్టించుకున్నటువంటి సృష్టికర్త అందులోనికి ప్రవేశించి సింహాసనాసీనుడై ఆకాశమును తన సింహాసనముగాను భూమిని తన పాదపీఠముగాను చేసుకున్నాడు అని మనం చదివేటటువంటి గ్రంథం చెప్తుంది. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇది వేరు, అది వేరు. హైజాక్ కొంతమంది చేస్తారు కొన్ని కాన్సెప్ట్స్ను. హైజాక్ చేసినప్పుడు ఆ హైజాక్ చేయబడినటువంటి కాన్సెప్ట్ను కొన్ని వందల సంవత్సరాలు మాటికి అదే చెబితే అది సత్యం అనుకుంటారు ప్రజలు. కానీ మీరు అటువంటి తప్పును తప్పుగానే చూడండి. అదొక ప్రత్యేకమైన మతం, దానికి ఇచ్చే గౌరవం దానికి ఇద్దాం. అది వారికి ఉన్నటువంటి ప్రవక్త ఒక ప్రత్యేకమైన ప్రవక్త, వారికి ఇచ్చేటటువంటి గౌరవం వారికి ఇద్దాం. కానీ ఇది అది ఒకటే అనంటే మాత్రం చాలా సున్నితంగా, చాలా ధైర్యంగా
చాలా కాన్ఫిడెన్స్తో అలా కాదు బ్రదర్ అని కూడా చెప్దాం. ఎందుకు అనంటే ఇది మతం కాదు, ఇది క్రీస్తు రాజ్యం. అది మతం, ముహమ్మద్ గారు నిర్మించినటువంటి ఇస్లాం. ఇది 66 పుస్తకాలున్న బైబిల్ గ్రంథం ప్రకటించేటటువంటి, పరిచయం చేసేటటువంటి త్రియేక దేవుని యొక్క భావజాలం, సంఘటితమైన ఐక్యత కలిగిన ఒక్క దేవుని యొక్క భావజాలం. అది ఒంటరివాడైన, ప్రేమించలేని, కేవలము జాలి చూపించగల దేవుని యొక్క భావజాలం. రెండిటికి అస్సలు పొంతనలేదు. Brother, it was so nice and clear. Is Allah of the Quran and Yahweh of the Bible one and the same? A lot of people presume it's one and the same and get into lots of confusion. For that, I would like to bring to you a kind of an illustration. Just imagine you are in a science laboratory and you are given 2 bottles of liquid, and the teacher says both the liquids are one and the same, prove it. What do? You try to take the 2 bottles and try to have the same kind of experiment. If you are able to get the same kind of result, then you can say both the liquids are one and the same. Now you have to do the same with the Allah of the Quran and Yahweh of the Bible. We need to look into the characters, the attributes of these 2 people. If they are one and the same, then we can definitely say they are the same. But if they are different, probably the names may be looking same, or some of the stories may be same, but they are completely different. The simple on the peripheral level, I can say like this: the Yahweh of the Bible has so many characters, but the Allah of Quran has only 99 characters. In Abu Dhabi, recently a huge mosque was constructed with 99 domes and 99 pillars, each dome and pillar having one character of Allah. Allah is restricted, whereas Yahweh of the Bible is unlimited. That's a huge difference. Let's look into some other differences. The Allah of Quran is completely different because they don't believe in the Trinity. They are monoistic thinking. The second, there is no concept of a redeemer or a savior or atonement as far as Allah of Quran is concerned. Whereas the Bible is bent upon redeeming humanity. And the other huge difference is this: Allah of Quran loves people, but His love is always conditional. He loves those people who are steadfast in their love, who love Him. And the most important thing in Surah 3:31-32, we see this: I love the people who love my prophet and me. So the Allah of Quran's love is always conditional. Whereas the Yahweh of the Bible, His love is not at all conditional. Let me give you one reference. God loved us while we are yet sinners. He died for us. That's what Romans 5:8 say. His love is unconditional. The name may look same. On the peripheral, there may be some stories that are same. But you must understand, the Allah of Quran is not the Yahweh of the Bible. Hey guys, it's Nabil Qureshi. I get a lot of questions about Islam and Christianity, and I'm hoping to answer a few of the most common ones today. One of the most common questions I get is whether Allah and the God of Christianity are the same. It's an interesting question because we believe as monotheists that there is only one God. And so the one God who exists, who created all people, is listening to all people when they pray. He knows who they are by name. He designed them. And so when people pray, no matter to whom they're praying, there is one God who is listening. But is that one God the Islamic conception or the Christian conception? Now, here's the point that I want to make. The way Islam teaches God's character, His being, is very different from that of Christianity. Of course, the Christian God is triune. The Christian God is a father, an absolutely perfectly loving father. The Christian God is willing to enter into this world and suffer alongside His creation. The Christian God is willing to forgive us of all our sins by paying the penalty Himself.
In all of these ways, he is very different from the Muslim God. The Muslim God is transcendent, in fact, unknowable. Chapter 5 of the Quran says that he remains behind a veil, as if it were, and it's not meet for him to enter into this world or to be made known. So the Christian God and the Muslim God have very different characteristics. They do different things, and they offer different paths. The Christian God says, believe in him, follow him, and he will take our sins upon himself. The Muslim God gives us rules to follow and laws to complete in order for us to have a chance at earning his grace and mercy. These are two very different gods in the way they are taught, but thankfully, there is only one God. And so when a Muslim or a Christian cries out for God to reveal himself, God is gracious, and he answers, as he answered me.